మెదక్ జిల్లాలోని పోస్ట్ ఆఫీస్ చౌరస్తాలో సిపిఎం విద్యార్థి సంఘాల నాయకులు నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిపిఎం నాయకులు విద్యార్థి సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టులు చేయించి జైల్లో పెట్టిస్తుందని వారు ఆరోపించారు. వెంటనే నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వము విద్యకు సంబంధించిన యూనివర్సిటీ భూములను 400 ఎకరాలను అమ్మకానికి నాటి ప్రభుత్వము కూడా భూములను చాలా భూములను అమ్మకానికి పెట్టింది. ఈరోజు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థులకు సంబంధించిన భూములు అన్నింటినీ అమ్మకానికి నిర్మాణము ఈ 400 ఎకరాలను కేవలము యూనివర్సిటీలకే కేటాయించాలి. ఆ భూములన్నీ విద్యార్థులకు ఆస్తిగా పరిగణలోకి తీసుకోవాలి. ప్రభుత్వ భూములని చెప్పి అబద్ధం చెప్పి భూముల అమ్మకానికి పెడతా ఉన్నారు. కేవలము ప్రభుత్వం అంటే రాష్ట్ర అభివృద్ధి కోసము విద్యార్థుల భూములను అమ్మడం దుర్మార్గం. సిపిఎం పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఖండిస్తూ ఉన్నది. మేక్ జిల్లాలో కూడా ఈరోజు ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని మేక్ జిల్లా కిందలోని నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి భూముల అమ్మకాలను ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన ప్రజా సంఘాలతో ఆందోళన